దిస్ ఈజ్ నారాయణరావు. ఈరోజు చెప్పబోయే టాపిక్ పబ్లిక్లో హైయెస్ట్ మార్క్స్ ఎలా సంపాదించుకోవాలి అనే దానిపైన ఈరోజు టాపిక్ చేస్తూ ఉన్నాను. చాలామంది పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారు, బట్ పబ్లిక్లో మాత్రం వాళ్ళ మార్క్స్ అనేది వాళ్ళు అనుకునేటట్లు రావట్లేదని నాకు చాలామంది పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు. అలాంటి పిల్లల కోసం ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు మార్క్స్ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో వివరిస్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్లో పేపర్ ఇలా వచ్చిందనుకోండి. సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 3 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి. ఓకేనా, వాటిని పేపర్ ప్రజెంటేషన్ పైన ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. అంటే పేపర్ పైన ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తే స్కోరింగ్ అనేది హైయెస్ట్గా వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సెక్షన్ ఏ, సెక్షన్ బిలో నాకు సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చు, సెక్షన్ బిలో 4th క్వశ్చన్ వచ్చు. దీన్ని నేను ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తానో ఇప్పుడు ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి అమ్మా, నేను సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సెకండ్ క్వశ్చన్ అని చెప్పాను కదా. ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చనమాట. అదేంటి ఆ క్వశ్చన్? అయానిక్ బంధం కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని, అయానిక్ బాండ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. సో నేను అయానిక్ బాండ్ అని చెప్పేసి, అయానిక్ బంధం అని చెప్పేసి ఎడిటింగ్ పెట్టాను. దాని కింద నేను గ్లిటర్తో కానీ లేదా స్కెచ్తో కానీ ఏం చేశాను, డిజైన్ చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మీకు చూసిన వాడికి ఇంప్రెస్ కలుగుతుంది. దాంతోపాటు చాలామంది సైడ్ ఎడిటింగ్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడి నుంచి. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది స్టార్ట్ చేయకూడదనమాట. దాని కింద కొంత గ్యాప్ ఇచ్చి, గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా, అది ఈ విధంగా రాసి ఆ క్వశ్చన్ కంప్లీట్ అయిన వెంటనే ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటంటే ఈ క్వశ్చన్ ఇక్కడతో కంప్లీట్ అయ్యింది అని చెప్పుకోవడం. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సంయోజనీయ బంధం. సంయోజనీయ బంధం నీకు వచ్చు కాబట్టి ఈ క్వశ్చన్ సైడ్ ఎడిటింగ్ పెడతాం. సైడ్ ఎడిటింగ్ పెట్టిన వెనక కింద ఏం చేయాలి, గ్లిటర్తో కానీ లేదా మార్కర్తో కానీ కింద ఏం చేయాలి, డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది ఇక్కడ నుంచి కొంత గ్యాప్ ఉంచి ఇక్కడ నుంచి ఏం చేయాలి, మనం పేరా స్టార్ట్ చేసి రాసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ అయిన వెంటనే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ డిజైన్ చేసుకోవాలి. ఓకేనా, డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడతో నీకు సెక్షన్ ఏలో ఉండే 2 క్వశ్చన్స్ వచ్చు, ఇక్కడతో కంప్లీట్ చేసేస్తావు. నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్తావు. సెక్షన్ బిలో నీకు ఏ క్వశ్చన్ తెలుసు, బి క్వశ్చన్ తెలుసు. ఓకేనా, సెక్షన్ బిలో నీకు ఏ క్వశ్చన్ తెలుసు, బి క్వశ్చన్ తెలుసు. అంటే సెక్షన్ బిలో 4th క్వశ్చన్ అనమాట. యాక్చువల్లీ మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటి మిస్టేక్ అంటే, ఇప్పుడు సెక్షన్ బికి వస్తాటికి మీరు ఏం చేస్తారంటే 4th క్వశ్చన్ని మీరు అక్కడ ఆన్సర్ రాసేటప్పుడు 1వ క్వశ్చన్ అని పెట్టేసి మీరు ఆన్సర్ రాసుకుంటూ పోతారు. ఓకేనా, దానివల్ల వాడు ఏం చేస్తాడంటే ఇది 1వ క్వశ్చన్గా వాడు పరిగణించుకొని ఈ ఆన్సర్ని మొత్తాన్ని తప్పుగా వాడు భావించుకొని కొట్టేస్తాడనమాట. ఓకేనా, సో ఇక్కడ సెక్షన్ అనేది వేసినా వేయకపోయినా సంబంధం లేదమ్మా. సెక్షన్ అనేది వేసినా వేయకపోయినా వాడికి సంబంధం లేదు. కానీ క్వశ్చన్ నెంబర్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. కంపల్సరీగా క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ ఈ విధంగా. ఇప్పుడు 4th క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ 4th క్వశ్చన్లో 2. ఓకేనా, సబ్ క్వశ్చన్స్. ఒకటి ఏ ఎస్పీ సంక్రీకరణ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు, బి SP2 సంక్రీకరణ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. ఓకేనా, ఇప్పుడు ఏ అనేది ఎక్కడ వేయాలి, బి అనేది ఎక్కడ వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఓకే, నేను సెక్షన్ బి అని పెట్టాను. 4th క్వశ్చన్ ఇక్కడ వేసాను. బట్ 4th క్వశ్చన్ ఎన్ని ఉన్నాయి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్, బి క్వశ్చన్. ఏ అనేది ఇక్కడ రాసుకోండి. ఓకేనా, చాలామంది యువతలు రాసుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే యువతల పక్క మన క్వశ్చన్స్కి మాత్రమే, క్వశ్చన్ నెంబర్స్కి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత ఏమైనా ఉంటే మనము పక్క వైపే రాసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకే క్వశ్చన్ నెంబర్స్కి మాత్రమే మనం ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ రాసేటప్పుడు SP సంగ్రహీకరణ కాబట్టి SP సంగ్రహీకరణ సైడ్ ఎడిటింగ్ పెట్టేసి కింద మనము మార్కర్తో కానీ స్కెచ్తో కానీ గ్లిటర్తో కానీ మనం ఏం చేయాలి, కింద అండర్లైన్ చేసుకోవాలి. ఓకేనా, SP సంగ్రహీకరణ కాబట్టి SP సంగ్రహీకరణ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏ క్వశ్చన్ అయిపోయింది కాబట్టి బి క్వశ్చన్కి వచ్చాం. బి క్వశ్చన్ అయిపోయిన వెంటనే SP2 సంక్రీకరణము కోసం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు SP2 సంక్రీకరణ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఈ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ కదా. 4th క్వశ్చన్లో 2 ఉన్నాయి, అది ఏ క్వశ్చన్, బి క్వశ్చన్ 2 కంప్లీట్ అయిపోయాయి కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఇక్కడ మనము మళ్ళీ మార్క్ చూపించుకోవాలన్నమాట. ఇక్కడతో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది అని. ఓకేనా, ఈ విధంగా మార్క్ చూపించుకోవడం వల్ల ప్రతి క్వశ్చన్ కంప్లీట్నెస్ అనేది ఎక్కడ ఉంటుందో వాడికి తెలుస్తుంది. రెండోది చూసిన వెంటనే వాడికి ఇంప్రెస్ కలుగుతుంది అనమాట. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ మేజర్ పాయింట్ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే
లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మార్జిన్ అనేది వాడు ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు, ఇవ్వకపోతే మాత్రం మీరు ఏం చేస్తారంటే 2 సెంటీమీటర్ల గ్యాప్ ఉంచుకొని లెఫ్ట్ సైడ్ మీరు మార్జిన్ కొట్టుకోవాలి. 2 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకేనా, 2 సెంటీమీటర్స్, ఓకేనా. రైట్ సైడ్ ఒకే 1 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలమ్మ. మీరు చాలామంది ఏం చేస్తుంది, మ్యాటర్ కలిసి రావాలి కదా అని చెప్పేసి ఇక్కడ కొట్టేస్తారు మార్జిన్, ఓకేనా, ఇక్కడ మార్జిన్ కొట్టేస్తారు, ఈ మధ్యలో రాస్తారు, ఓకేనా. సో అలా రాయకూడదు, అలా రాస్తే పేపర్ ఇంప్రెషన్ అనేది పోతుందన్నమాట. నెక్స్ట్ క్రింద వైపు కూడా మీరు ఏం చేయాలంటే పేపర్కి 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంచుకొని 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంచుకొని మీరు మార్జిన్ కొట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ పై వైపుని కూడా సేమ్ అంతే, అంటే పైవైపు, కుడివైపు, క్రింద వైపు, ఓకేనా. మీరు ఈ 3 వైపులు కూడా మీరు ఏం చేయాలంటే 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంచుకొని మనం ఏం చేయాలి, మనం మార్జిన్ కొట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం పెద్దది, అంటే 2 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్ నెంబర్స్ వేస్తాం కాబట్టి వాటి క్లారిఫికేషన్ కోసం మనము ఈ పత్రాన్ని అనుసరించాలన్నమాట, ఓకేనా. మ్యాథ్స్ ఎగ్జామ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారనుకోండి, మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే యువతల ఎంత మార్జిన్ కొడుతున్నారో యువతలు అంతే డిస్టెన్స్లో కొట్టండి, నో ప్రాబ్లం. కానీ రిమైనింగ్ ఏ ఎగ్జామ్ అయినా సరే కంపల్సరీగా మీరు ఇటుపక్క కొంచెం పెద్ద ఉండాలి, ఇటుపక్క అన్ని వైపులు కూడా సెంటీమీటర్ లేదా సెంటీమీటర్న్నర అంతకు మించి ఎక్కువ ఉండకూడదు, ఓకేనా. ఇది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకునే విషయాలు అనమాట. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మనం పీస్ఫుల్ మైండ్తో వెళ్ళాలి, ఓకేనా. మీకు ఏం నేర్చుకున్నారో, మీకు ఏమొచ్చో వాటిని పర్ఫెక్ట్గా రాయడానికి ప్రయత్నించండి, ఓకేనా. మనకి రాని దానికోసం ఆలోచించకండి. మనకి క్వశ్చన్ పేపర్లో 22 క్వశ్చన్స్ ఇస్తే ఆ 22 క్వశ్చన్స్లో మనకి 3 క్వశ్చన్స్ వస్తే ఆ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి, తప్పేం లేదు. ఆ 3 క్వశ్చన్స్ ఎలా ఉండాలి అంటే ఈ విధంగా నేను చెప్పిన ఈ ట్రిక్స్ని ఫాలో అవుతూ మీరు ప్రెజెంటేషన్ చేసుకోగలిగితే మీరు రాసిన 3 క్వశ్చన్స్ కూడా ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ విధంగా మీరు ఫాలో అయ్యి ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ విడిచిపెట్టేయండి. ఏ పబ్లిక్ అయినా సరే టెన్షన్ అనేది ఉండకూడదు, ఎక్కడ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే, ఓకేనా. మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చో ఆ క్వశ్చన్స్ మొత్తాన్ని కూడా మీకు వచ్చే విధంగా చాలా నీట్గా రాయాలమ్మా. ఇంకోటి ఎక్కడ కూడా తప్పులు కొట్టకూడదు. ఇప్పుడు ఒకవేళ తప్పు కొట్టినా సరే ఇక్కడ నేను చూడండి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ తప్పు అయిపోయింది అనుకోండి, మీరు చేయవలసిన పద్ధతల్లా చాలామంది ఏం చేస్తారంటే ఇలా కొట్టేస్తారు. అది చాలా తప్పు పద్ధతి అమ్మ. ఇది చూసిన వెంటనే మాకు చండాలంగా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. ఒకవేళ తప్పు అయితే మీరు ఏ విధంగా దాన్ని క్రాస్ మార్క్ చేయాలంటే చూడండి ఒకసారి నేను చూపిస్తాను. జస్ట్ ఇలా మీరు అక్కడ తప్పు కొట్టినట్టు మీకు బయట వాడికి కనిపించదు, దూరంగా కొంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి చూస్తే తప్పు కొట్టారా అన్నట్టు కూడా ఉండదు. కానీ వాడు పర్టికులర్గా లైన్ అబ్జర్వేషన్ చేసి చదివాడు అనుకోండి, కంపల్సరీగా తప్పు కొట్టిన మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట, ఓకేనా. దీన్ని ఫాలో అవ్వండి. అంటే మనకి బయట వైపు చూడడానికి చాలా అందంగా కనిపించాలి. ఎందుకు, మనకు చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, మనకి ఈ విషయం తెలుసు ఏంటి, ఫస్ట్ ఇంప్రెస్ ఈజ్ బెస్ట్ ఇంప్రెస్ అట, ఓకేనా. అంటే మనం చూసిన వెంటనే మనకి చాలా అందంగా అనిపించినట్టు ఉండాలి, వాడు మనసుకి వినసొంపుగా కలిగినట్టు ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే 100% మీరు సక్సెస్ అయిపోయినట్టే. అక్కడే ఫస్ట్ 4-5 క్వశ్చన్స్ మీకు ఎన్ని వస్తాయని క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్స్ వాడు చూసిన వెంటనే వాడికి దెమ్మ తిరిగేటట్లు మీరు రాయాలి, అంత చక్కగా ప్రజెంటేషన్ చేయాలి, ఓకేనా. రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నా సరే కంపల్సరీగా మార్క్స్ అనేది ఎలాగైనా పడతాయి. ఫస్ట్ 4-5 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీగా రాయండి. ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు అనేవాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కెమిస్ట్రీ రాసేటప్పుడు. కెమిస్ట్రీ కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎస్పెషల్లీ కెమిస్ట్రీ ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలా రాయాలనేది ఇప్పుడు నేను చెప్తాను, వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యాలనేది చూడండి ఒకసారి. ఇంటర్మీడియట్ వాళ్ళు ఎస్పెషల్లీ ఏ విధంగా వాళ్ళు ఈజీగా పాస్ అవ్వచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంటర్మీడియట్ వాళ్ళకి మాత్రమే మీకు 8 మార్క్స్ 3 ఉంటాయి, ఓకేనా. వీటికి ముందు వెయిటేజ్ ఇవ్వండి. ఇందులో మీకు 8 మార్క్స్ అనేవి మీకు టోటల్గా మొత్తం సబ్జెక్ట్ మొత్తానికి తీసుకుంటే 10 or 12 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 మార్క్స్ 10 or 12. ఈ 10 or 12 అనేది మీరు బాగా ఈ 1 year మొత్తాన్ని యూజ్ చేసుకొని నేర్చుకోగలిగితే ఇందులో కంపల్సరీగా మీకు 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెండ్ చేయగలరు, ఓకేనా. అంటే ఒక్కొక్కటి 8 మార్క్స్ కాబట్టి మనకి 7 మార్క్స్ వచ్చిన 7 2 14 అంటే 14 మార్కులు ఇక్కడే వచ్చేస్తాయి, ఓకేనా. రిమైనింగ్ మనకి 8 4 మార్క్స్ ఉంటాయి. 8 4 మార్క్స్లో మనం 6 రాయాలి.
ఓకేనా 6 రాయాలి. 6లో నీకు ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి. ఎందుకు నువ్వు ఆల్రెడీ 10 మార్క్స్ 8 మార్క్స్ నేర్చావు కాబట్టి ఈ 8 మార్క్స్లోనే కంపల్సరీగా ఏవో ఒక 4 మార్క్స్ కూడా కవర్ అయ్యి ఉంటాయి. లేదు అంటే మీరు 4 మార్క్స్ మీకు వచ్చినవైనా సరే, మీరు ఎప్పుడైనా సరదాగా నేర్చినవైనా సరే కనీసం 2 ఉంటాయి కంపల్సరీగా టెక్స్ట్ బుక్ మొత్తంలో. ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చాయి అనుకోండి, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ వేసుకోండి యావరేజ్గా. సో మొత్తం ఎన్ని 4, ఇక్కడ 14, ఇక్కడ 4 వచ్చాయి. 2 మార్క్స్ మీకు ఈజీగా కంపల్సరీగా ప్రతి ఒక్కడికి కూడా మన నాలెడ్జ్ ప్రకారం ఒకటి రాయగలడు. ఓకేనా. ఇంకో క్వశ్చన్ మీరు ఎప్పుడైనా చదివి ఉంటారు, 4 మార్క్స్ నేర్చి ఉంటారు కాబట్టి కంపల్సరీగా చదివి ఉంటారు, లేదా 8 మార్క్స్ నేర్చి ఉంటారు కాబట్టి అందులోనే సరే 2 మార్క్స్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇందులో ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ 2 అంటే ఇక్కడ 2 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్, సో 4 మార్క్స్. టోటల్గా క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 14, 4, 4, సో 22 మార్క్స్. 22 మార్క్స్ ఈజీ పాస్ అయిపోవచ్చు. ఓకేనా. 21 మార్క్స్ మన పాస్, సో 22 మార్క్స్ ఈజీ పాస్ అవ్వచ్చు. సో ఇంటర్మీడియట్ వాళ్ళు పాస్ అవ్వడం కోసం అయితే మీరు కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, ఈజీగా పాస్ అవ్వచ్చు. ముందే 8 మార్క్స్కి వెయిటేజ్ ఇవ్వండి. 8 మార్క్స్ అనే కంపల్సరీగా 2 రాయాలి, 2 ఫిక్స్డ్గా రాయాలి. మనకి 8కి 8 వస్తే ప్రాబ్లం లేదు, ఒకవేళ ఒకటి తగ్గించినా సరే మనకి ఈజీగా పాస్ అయ్యే స్కోరింగ్స్ అనేవి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4 మార్క్స్ కంపల్సరీగా 2 కంటే అదనంగా 1 రాసినా ప్రాబ్లం లేదు. 2 మార్క్స్ వస్తే 2-3 రాస్తే చాలు, ఈజీగా పాస్ అవ్వచ్చు. మీరు టెన్షన్ పడకండి. ఓకేనా. టెన్షన్ పడకుండా ఫ్రీగా మీకు వచ్చినవి రాయండి చాలు. 8 మార్క్స్ 4 మార్క్స్ రాసినా సరే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు చెప్తాను చూడండి. డిగ్రీ వాళ్ళకి 10 మార్క్స్ 5 ఉంటాయమ్మా. ఓకేనా. 5 మార్క్స్ 8 ఉంటాయి. ఇందులో మనం 5 రాయాలి. ఇందులో మనము ప్రతి దాంట్లో అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏ అండ్ బి ఉంటాయి, ఏదో ఒకటి రాసుకోవాలి. సెకండ్ క్వశ్చన్లో ఏ అండ్ బి ఉంటాయి, ఏదో ఒకటి రాసుకోవాలి. థర్డ్ క్వశ్చన్లో ఏ అండ్ బి ఉంటాయి. అంటే కంపల్సరీగా ప్రతి దాని నుంచి ఏదో ఒకటి రాయాలన్నమాట. ఓకేనా. ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇందులో మీకు పర్ఫెక్ట్గా కనీసం 3 క్వశ్చన్స్ అయినా వచ్చి ఉండాలమ్మా. కంపల్సరీగా పర్ఫెక్ట్గా 3 క్వశ్చన్స్ అయినా వచ్చి ఉండాలి. ఓకే. అందులో మనకి ఒక్కొక్క 10 మార్క్స్ కాబట్టి యావరేజ్గా 8 మార్క్స్ పడినా 8 3 24. ఓకే. నెక్స్ట్ ఇందులో మనకి ఎన్ని రాయాలి, 5 రాయాలి. సో 5లో మినిమం మనము 3 రాయగలగాలి. 3 రాయగలిగితే ఒక్కొక్క దానికి యావరేజ్కి 4 మార్క్స్ వేసుకుంటే 4 3 12 మార్క్స్. సో 24 + 12, సో 36 మార్క్స్. ఓకేనా. మీకు పాస్ మార్కు 28 మార్క్స్ పాస్ మార్క్. సో 36 ఈజీగా పాస్ అవ్వచ్చు. అంటే మీకు మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్. ఈ 5 యూనిట్స్లో మేజర్గా మీరు 3 యూనిట్స్ నేర్చండి. 3 యూనిట్స్. ఈ 3 యూనిట్స్ మీరు ఎలా నేర్చాలంటే చాయిస్ వదలకుండా మొత్తం అన్నీ నేర్చుకోగలగాలి. ఓకేనా. అలా నేర్చుకోగలిగితే మీరు ఎలా లేదన్నా 50 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చమ్మా. 50 మార్క్స్ తిరిగి లేకుండా. ఓకేనా. సో నేను చెప్పిన ఈ ట్రిక్స్ అనేది డిగ్రీ వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నేను డిగ్రీ వాళ్ళకి కూడా ఈ ట్రిక్స్నే చెప్తూ ఉంటాను. నాకు తెలిసి డిగ్రీ వాళ్ళు నా దగ్గర చదువుకునే పిల్లలు చాలా వరకు 100% పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే 10th పిల్లలు కూడా చాలామంది ఎక్కువ పర్సంటేజ్ మ్యాక్సిమం నాది 100% 10th. సో 10th ఇప్పటివరకు నా దగ్గర రిలీవ్ అయిన పిల్లలు దగ్గర 300 మంది పిల్లలు పైబడే ఉంటారు. వాళ్ళు ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వలేదమ్మా. ఓకేనా. ఎందుకు ఫెయిల్ అవ్వలేదు అంటే నా ట్రిక్స్ని కొన్ని ఫాలో అవుతారు, నేను చెప్పిన సబ్జెక్ట్ కొంతవరకు ఫాలో అవుతారు కాబట్టి ఈ ట్రిక్స్ సబ్జెక్ట్ 2 కలిసి వస్తాయి అన్నమాట. అంటే మీకు ఎందుకు చెప్తానంటే నా దగ్గర చదువుకున్న పిల్లలు కానీ తర్వాత మిగతా పిల్లలు కానీ ఎవరు ఫెయిల్ అయిపోయినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో అందరి కోసం నేను ఈ వీడియో చేయడం మొదలుపెట్టాను. సో మీరు అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అయితే కంపల్సరీ స్కోరింగ్ ఉంటుంది. మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు ఒక్కసారి ఫాలో అవ్వండి. మీకు కంపల్సరీగా స్కోరింగ్ రాకపోతే నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక నెక్స్ట్ 10th క్లాస్ వాళ్ళకంటే వాళ్ళు ఈజీగా స్కోర్ చేయొచ్చు. వాళ్ళకి సబ్జెక్టు ఉంటే వాడిచ్చిన కోచింగ్ ప్రకారం వాడికి ఉండే సబ్జెక్ట్ని యూస్ చేసుకున్నా సరే దిద్దేవాడు కంపల్సరీగా మంచి స్కోరింగ్ వేస్తాడు. ఓకేనా. ఇంటర్ డిగ్రీలా కాకుండా 10th క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటే చాలు మంచి స్కోరింగ్ వస్తుంది. సో అందుకే 10th క్లాస్ వాళ్ళకి పర్టికులర్ పేపర్ ప్యాటర్న్ అయితే చెప్పట్లేదు.
ఓకేనా. మినిమము మీరు డిగ్రీ వాళ్ళు అయితే మినిమం ఇందులో 10 మార్క్స్లో 3 రాయాలమ్మా. 3 రాయకపోతే మీకు పాస్ చేయడు 100%. 3 రాయాలి, ఇందులో మినిమం 2 రాయాలి. ఓకేనా. అలా అయితే మీరు 100% పాస్ అయినట్టే. ఓకేనా. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేస్తూ మీ ముందు కంపల్సరీగా పెడుతూ ఉంటాను.